ఫ్రెండ్స్, నేనైతే మీ కార్తిక్ గారిని. ఈరోజు అయితే మేమైతే పనసపళ్ళకి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఏరుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు పైన అయితే ఎక్కువ కాయలు ఉంటాయి. ముగ్గిన కాయలు అయితే దించుకొని తింటాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే మేము చెట్టు ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే సమ్మర్ హాలిడేస్లో సరదాగా అందరం కలిసి అయితే పనస చెట్టుకైతే వచ్చేసి చెట్టు పైన ముగ్గిన పండునైతే అందరం కూడా కలిసి తింటాము. ఇలా తినడం కూడా మాకు కొద్దిగా సరదాగా అయితే ఉంటుంది. చెట్టు పైన ఎన్ని ముగ్గాయో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మా బాజీ అయితే చెట్టు ఎక్కిపోతున్నాడు. ముగ్గిన పనసకాయలు అయితే తింటాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఎక్కుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీరణ్య కూడా ఎక్కిపోతున్నాడు చెట్టు. చెట్టుపై ఉండే కాయలు ముగ్గాయా లేదా అనేసి మేమైతే ఈ విధంగా కొట్టేసి అయితే తెలుసుకుంటాము. ఆ సౌండ్ని బట్టి మేమైతే కనిపెట్టేస్తాము ముగ్గాయా లేదా అన్నది. చెట్టు పైన అయితే చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం అయ్యేంత వరకు అయితే ఎవరు కూడా తినలేరు అనమాట. చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే మేమైతే తినడానికి అయితే వచ్చాము. ఒక్క ఈ చెట్టు అనే కాదు, మాకైతే మా ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువ చెట్లు అయితే ఉంటాయి. అందుకనే అవి మొత్తం కూడా కొన్ని సార్లు అయితే ఫుల్గా వేస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కక్రోయ్ ఒకటి ఏరుకొని తీసుకొచ్చే. ఇవైతే కాయలు ముగ్గినవైతే మేమైతే దింపుతాము. చూడండి, అదైతే పగిలిపోయింది. ఎలా అంటే చూడండి, ఏరుతాము. ఇప్పుడు ఏరేసి దించేసి తినేసి తర్వాత ఏదైనా ముగ్గుంటే అవి ఇంటికి తీసుకెళ్ళేసి రేపైనా ఈరోజైనా తింటాం ఫ్రెండ్స్. ఇదైతే ముగ్గింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముగ్గిందంట అది అని ముట్టాడు. ఏరుతున్నాడు ఇప్పుడు. ఆర్కే మార్తియా తుంది మన పంపాకియా కురే మార్కెట్ కిర్కే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏరారు. ఒక్కరే దించడానికి అవుద్ది కానీ ఇద్దరు వెళ్ళాలి. చూడండి, ఇది ఒకటి ఏరుతున్నారు. అందుకనే 2 కాయలు ఏరాలంటే ఇద్దరితో సాధ్యం అవుద్ది. అందుకనే ఏరుతున్నాడు. తీసుకోవాలా? తీసుకో. చూడండి ఫ్రెండ్స్, కాయ అయితే చూడండి వారే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే దించేసి తింటున్నాం ఫ్రెండ్స్. దించేసి అయితే తింటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, కకృతి గాలు అయితే ఫస్టే వచ్చేస్తారు తినడానికి అయితే దించకుండా. తీసుకోరా. ఒరే నువ్వు చాలా రోయ్. ఫ్రెండ్స్, మా ప్రాంతాల్లో అయితే పనస పండ్లలో 2 రకాలు అయితే ఉంటాయి. కజ్జ పండు అని, లేకపోతే బురద పనస పండు అని ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి 2వ రకం. దీన్నైతే చేతులతోనే ఈజీగా అయితే తీసేవచ్చు అనమాట. ఇంకా వేరే రకం పండునైతే అసలు కత్తుల సహాయం లేకుండా అయితే అస్సలు చేతులతో అయితే తీయలేము. 2 కూడా బాగానే ఉంటాయి, కానీ కజ్జ పనస పండు అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, నోరు ఊరిపోతుంది కదా. చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ పళ్ళు కావాలంటే మా ఊరికైతే వచ్చేయండి, కలిసి తిందాం. నేనైతే మెల్లగా తీయాలి. మెల్లగా తీయకపోతే ఇదైపోద్ది. సూపర్ గా ఉంది. తినడానికైతే చాలా బాగుంది. చూడండి, వీళ్ళందరూ కకృతోలే. ఆగరా, నువ్వు డిస్టర్బ్ చేయకు. ఒరే, ఈడు అసలు ప్రపంచంలో ఫస్ట్ కకృతి నెంబర్ 1 ఈడు. మరీ తీసుకెళ్ళిపోతున్నాడు, అందరు తినేస్తారని. బాగుంటాయి. కాల్చుకొని తినాలి ఇవి.
కూరకు బాగుంటుంది. కూరకు బాగుంటాయి, చారు కూడా చేయొచ్చు. అయితే తొక్కలు బక్కలకైతే ఇచ్చేస్తున్నాం. చూడండి చూడండి తినేస్తున్నాయి. చేసారా వచ్చేసారు చూడండి. చూడండి తినడానికి ఇవ్వట్లేదు ఆ బక్కలకైతే. చూడండి ఫ్రెండ్స్ చింపుతున్నారు అన్యాలైతే. అదే దాహముడికి బంక ఈ బంకనైతే తీసే ఆయ్ ఒకటి పొజిషన్ గా నేను కానీ మారాలైతే ఈ కూడా ఇది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే 2 కాయలు మొత్తం తినేసాం. ఇంకా రోజు ఇలానే తింటూ ఉంటాం. ఒకవేళ మీకు పనసపళ్ళు కావాలంటే కామెంట్ చేయండి, మేము పంపిస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.